ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా ఇక్కడ వైసీపీకి అర్థమయ్యే భాష చెప్పాలని చెప్పేసి వేరే కంటెంట్ రెడీ చేశాను కానీ బట్ నా మనసు రాలా. అందుకే తీసేసి మరలా ఫ్రెష్గా ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు భోగపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి వాళ్ళు చెప్తున్నటువంటి 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీకి ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇవ్వడం కోసము విభజన చట్టంలో ఉంది. చంద్రబాబు గారు బాగా ఆలోచించారు, ఎక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఆలోచించినప్పుడు ఆయన మైండ్లో ఒకటి అనిపించింది. వైజాగ్ ఓ రకంగా ఇండియాకి ముంబై ఎలాగో ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నట్టు మన ఏపీకి అన్నప్పుడు అద్భుతంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నది వైజాగ్. అండ్ ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం దాన్ని డెవలప్ చేయాలంటే అక్కడ ఉంటే బాగుంటుంది. వైజాగ్ ఎయిర్పోర్ట్లో నైట్ ల్యాండింగ్ అవ్వడానికి ప్రాబ్లం, ఎందుకంటే అది నేవీ వాళ్ళది ఆ ప్లేస్ అంతా కూడా, కాబట్టి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందుకని ఇంకేం చేశారు, వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు ఏదైనా వేరే ఎయిర్పోర్ట్ కట్టుకోండి చూసుకోండి అని. సో ఆల్రెడీ ఇక చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆలోచన వచ్చింది, నేవీ వాళ్ళేమో దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవద్దు అంటున్నారు, నైట్ ల్యాండింగ్ ప్రాబ్లం అన్నారు. అండ్ మనకు పునర్విభజన చట్టంలోనే ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి ఆస్కారం ఉంది, మొత్తం కేంద్రమే సపోర్ట్, ఇంకేమి దాన్ని ఇదే ఏరియాలో కట్టుకుందాం అనుకున్నారు. అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అనే ఆలోచన చేశారు. 2015 మేలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. 2016 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం మొత్తానికి అనుమతులు ఇచ్చేసింది. ఈ మధ్యలో రాయవలస అనే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి 2015 ఫిబ్రవరిలో, 2015 అక్టోబర్, 2016 డిఫరెంట్ టైమింగ్స్లో వచ్చేసి సభలు పెడతారు, నానా హడావుళ్ళు. గూడిప వలస, కవులవాడ అండ్ కంచేరు ఈ 3 ప్రాంతాలలో భూములకి సంబంధించి భూసేకరణ 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆ ఉన్న కలెక్టర్లను చంద్రబాబు గారు ఆదేశించారు. వారికి మార్కెట్ రేట్ ఎంతైతే ఉందో భూమి దానికి 3 యాజ్ పర్ భూసేకరణ చట్టం. 2013 భూసేకరణ చట్టం చాలా పవర్ఫుల్ అండి. దాని ప్రకారం అమరావతిలో కానీ భూములు కానీ సేకరిస్తే ప్రభుత్వం దగ్గర అసలు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేది, డబ్బులే ఉండేవి కాదు. అందుకే భూ సమీకరణ అన్నారు, ఇక్కడ భూసేకరణ. దెన్ 2016 ఆగస్టులో 2016 జూన్ అండి, 2016 జూన్లో ఒక జీవో రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఏమనంటే ఏందని చెప్పేది, కవులవాడ, కంచేరు అండ్ ఇంకొక ఊరు ఉంది కదా, ఆ 3 దగ్గర కూడా గూడిపోవాల్సి అక్కడ వచ్చేసి 5,000 ఎకరాల పైన భూసేకరణ చేయండి అన్నారు. ఎందుకు, అప్పటికే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పదే అసలు ఎర్ర బస్సు రాని ఊరికి కూడా ఎయిర్ బస్సు ఎందుకంటూ భోగాపురం వాళ్ళని పిచ్చని చేసి పడేశాడు. వైజాగ్ చూసారా, ఆ వైజాగ్ ఎయిర్పోర్ట్లో పగలే ఎవరు ఉండరు, ఇక ఏడెందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అని అక్కడ అవమానించాడు. సరే కట్టుకున్నారు, కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఎంత ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత ఉంది, 2,000 ఎకరాల లోపు. ఈయనకి 15,000 ఎకరాలు కావాలంట, 15,000 ఎకరాలు మొత్తం రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి. వాళ్ళు టీడీపీ ఎంపీకి 100 ఎకరాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు అమ్ముకోవటానికి అని చేసేసి హడావుడి చేస్తూ ఉంటే, ప్రజలు భూములు ఏమో అద్దెనిధులు అంటూ ఉంటే, అప్పుడు ఆ టీడీపీ గవర్నమెంట్ సరే 15,000 ఎకరాలు కదా 5,000 ఎకరాలు అని చెప్పేసి జియో పాసెస్ సేకరించాయి అన్నారు. అప్పుడు కూడా మరలా వెళ్ళి కోర్టులో కేసులు వేయటాలు, ప్రజల చేత నిరసన తెలియచేయటాలు, భూములు ఇప్పకుండా హడావుడి చేయటాలు. అసలు రేపు మన గవర్నమెంట్ వచ్చాక మొత్తం క్లోజ్ చేస్తాం ఎయిర్పోర్ట్లు దాదాపు ఇతర హడావుడి చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అయినా సరే అన్ని పరిమితులు తీసుకుని ప్రీ బిడ్డింగ్లు నిర్వహించేసి అన్ని కంప్లీట్ చేసుకొని మొత్తాన్ని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో కేంద్ర ప్రభుత్వ అనుమతులు అన్నీ వచ్చిన తర్వాత ఇక బిడ్డింగ్లో పాల్గొన్న వాళ్ళు జిఎంఆర్కి ఇచ్చారు. ఎందుకు, అప్పటికే సంక్షేమ ఎయిర్పోర్ట్ సక్సెస్ఫుల్గా వీళ్ళే కంప్లీట్ చేసింది. జిఎంఆర్కి ఇచ్చి ఇవ్వగానే జిఎంఆర్ చంద్రబాబు బినామీ అంటూ ఆ డబ్బులు వచ్చి టీడీపీకి ఇస్తాడంటూ నానా హడావుడి చేసి ఇదే జగన్మోహన్ రెడ్డి. ఎట్టకేళ్ళకి 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అన్ని కరెక్ట్గా ఉన్నాయి. అప్పటికే చంద్రబాబు గారు 2,500 ఎకరాలు సేకరించారు వాళ్ళు. ఓకేనా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. మరి ఆయనకి రావచ్చు కమిషన్ రాలేదో లేదన్నప్పుడు తెలుసు కదా, పిల్లలొద్దు ఏమొద్దు అని హడావుడి ఇచ్చిన క్యాండిడేట్ కదా, దాంతో ఎయిర్పోర్ట్లో పక్కన పెట్టేశాడు. ప్రజావేదిక ఎలా కూల్చాడు, పొలం వ్యవస్థను కానీ ఎలా ఆపిచ్చేశాడు. ఆగిపోయిన పనులు ఎక్కడ ఏంట్రే కర్మ అనుకున్నారు ఉత్తరాంధ్ర వాళ్ళు. ఇక మరి ఏమైంది ఏంటో కానీ ఇక జగన్కి అర్థమైపోయింది, ఒరు బాబు 3 రాజధానులు అన్నాం, 3 ముక్కలు ఆడాడు, అయ్యేది కాదు ఇది. అండ్ వైజాగ్ వచ్చేసి క్యాపిటల్ సిటీ అంటాం కదా మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, సరే దానికి అనుబంధంగా ఇదే కదా త్వరగా కంప్లీట్ చేద్దాం అని అనుకొని జిఎంఆర్తో మాట్లాడేసి 2023 ఐ థింక్ అక్టోబర్లో కానీ డిసెంబర్లో కానీ మరలా శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు జిఎంఆర్ అసలు ఆయన పొగిడితే జగన్మోహన్ రెడ్డిని ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇంత పెద్ద ఆయన జగన్ పొగుడుతుండే, సరే ముఖ్యమైన చెప్పి పొగిడి ఉండొచ్చు, ఓకే లెట్ ఇట్ బి. తీరా 2020 ఎన్నికల్లో ఓడిపోయారు కదా, కూట ప్రభుత్వం మొత్తం చెక్ చేస్తే పనులు తిప్పి కొడితే 30% కూడా అవ్వాలి.
ఇక జిఎంఆర్ వాళ్ళని పిలిపించి మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి, ఎప్పుడు అంటే 2026 డిసెంబర్ కల్లా మీకు ఎయిర్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. అలా కాదు ముందే చేద్దాం, మీకు ఏం కావాలో అడగండి అన్నారు. దెన్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కావచ్చు, లేబర్ కావచ్చు, ఇక గవర్నమెంట్ సైడ్ నుంచి మొత్తం ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేసి విమానయాన శాఖ మీద కింజర్ రామ్మోహన్ నాయుడు గారు దగ్గరుండి మరి పర్యవేక్షించారు. ఎంపీ అప్పలనాయుడు రిమైనింగ్ అంతా కూడా ఎఫర్ట్స్ మొత్తం దాని మీద పెట్టేశారు. ఇన్ టైంలో ఇంకా చెప్పాలంటే ఇంకా ముందుగానే ఎర్లీగానే మన 4వ తారీఖున ట్రయల్ రన్ నిర్వహించారు సక్సెస్ఫుల్గా నిన్నే. ఓకే, ఇంకొక 3-4 నెలల్లో మొత్తం కంప్లీట్ చేసుకొని రేపు జూన్ 26 కల్లా ఎయిర్పోర్ట్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. దెన్ ఆగస్టులో ప్రయాణికులు ఇక రావటం పోవటం చేస్తారు. మొదటి టార్గెట్ వచ్చేసి 60 లక్షల మంది, ఆ తర్వాత టార్గెట్ వచ్చేసి 1,20,00,000 మంది ప్రయాణించే విధంగా 3.8 కిలోమీటర్లు అతి పెద్ద రన్వే దేశంలో. టాప్ మోస్ట్ విమానాలు పెద్ద పెద్ద విమానాలు కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వచ్చు. మొత్తం టెర్మినల్ ఏరియా మొత్తం వచ్చేసి చూసుకుంటే 81,000 చదరపు మీటర్లు, దానిలో 78,000 చదరపు మీటర్లు ఆల్రెడీ నిర్మాణం అయిపోయింది. ఇంకా జీపీఎస్ టెక్నికల్ చిన్న ఏవైతే అవి కంప్లీట్ అవ్వాల్సి ఉండి ఆల్మోస్ట్ ఇక జస్ట్ 5% ఉంది. 22 ఏరో బ్రిడ్జిలు, చేప ఎగురుతున్నట్టుగా ఉన్నటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ ఆకారం ఇలా అత్యాధునికంగా అంతర్జాతీయ స్థాయిలో అబ్బురుపడేలాగా నిర్మాణం జరిగింది. ఎవరి వల్ల? చంద్రబాబు నాయుడు వల్ల. దీనికి అడ్డుపడింది ఎవరు? అడుగడుగున మోకాలెట్టింది ఎవరు? విషం చిమ్మింది ఎవరు? ఆపింది ఎవరు? రైతులు పిచ్చోలు చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. తీరా కూటమి అధికారులకు వచ్చి చూస్తే మరలా 2 ఎకరాలు తేడా ఉంది. దాన్ని లిటిగేషన్ ఉంటూ మళ్ళీ అవన్నీ కూడా క్లియర్ చేయించింది కూటమి గవర్నమెంట్. ఇప్పుడు 2,203 ఎకరాలలో వచ్చేసి ఎయిర్పోర్ట్ ప్రెజెంట్, రేపు 500 ఎకరాలు పక్కన పెట్టుకున్నారు. దేనికోసం? ఎక్స్పాన్షన్ కోసం భవిష్యత్తులో. తర్వాత టీడీపీకి సంబంధించిన భూములు అన్నాడు కదా ఎంపీకి మన రాజు గారు, అశోక్ గజపతి రాజు గారు, ఆయన జిఎంఆర్తో కలగలిపి గవర్నమెంట్ కలగలిపి జిఎంఆర్ మాన్సస్ ఎడ్యుసిటీ అని చెప్పేసి ఏవియేషన్ అకాడమీకి సంబంధించేసి 500 ఎకరాలు కేటాయించారు. దానం చేశాడు ఆ మహానుభావుడు. రాజుగారు అంటే రాజుగారు అంతే, అసలు దేవుడే అసలు ఆయనైతే. ఆయన కూడా ఇప్పుడు విషయం చిమ్మాడు జగన్మోహన్ రెడ్డి. సంచేత అని చెప్పేసి అశోక్ గజపతి అన్నకూతురు పట్టుకొచ్చేసి ఏం చేశాడో అదంతా మనం చూసాం. ఆ మాన్సస్ ట్రస్ట్ భూములు లాక్కోవడానికి పాపాలు అన్నీ కాబట్టి అన్ని పాపాలు చేసి చివరికి మరల పక్కల బిడ్డలు వచ్చేసి మా బిడ్డలు అంటూ విధ్వంసం చేసి ఇప్పుడు నిర్మాణం కంప్లీట్ చేసరికి మేమే అనుమతులు ఇచ్చామని చెప్పేసి చెప్పుకోవడం అంటే ఎంత సిగ్గుచేటు. అసలు ఇటువంటి వాళ్ళని ఏమన్నా మీరే చెప్పండి. ఒక్క ముక్క చెప్పి క్లోజ్ చేస్తారు. మరలా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కదా, అది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. ఎందుకంటే ఇటువంటి వాడిని ఇంకా జీవితం ఎన్నుకోకూడదు. అసలు వైసీపీ అనేది రాజకీయ పార్టీ అని చెప్పి తెలుసుకున్నారు. అండ్ చంద్రబాబు నాయుడుకి విలువ తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి టీం అంతా కూడా ఎంత దాన్ని అకౌంటబుల్తో ఉంటారో వీళ్ళు ఇప్పుడు అర్థమైంది. అంటే జవాబుదారితనం. మేము స్టార్ట్ చేసాం, మేము కంప్లీట్ చేసాం, అండ్ అది ప్రజలకి ఎంతో అంటారు ఉపయోగకరమైంది. ఎందుకు ఏంటంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇక వైజాగ్ నుంచి దాదాపు 12 రహదారులు ఏముంటాయట భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీవి, అవన్నీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు మొత్తం అది పెద్ద నేషనల్ హైవే లాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. బీచ్ కారిడార్ టైప్ అనుకుంటున్నాను అది. సో కనెక్టివిటీ వైజ్ సూపర్. వైజాగ్ నుంచి 55 కిలోమీటర్లు, అండ్ అంత దూరం అన్న ప్రయాణం అన్నప్పుడు మరి ఇబ్బంది కదా. సో ఫాస్ట్గా వెళ్ళే విధంగా ఎక్స్పాన్షన్ రోడ్లు అవి. అండ్ ఆల్రెడీ విజయనగరం నుంచి 25 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుంచి 50 కిలోమీటర్లు. సో ఇలా చూసుకున్న ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్మెంట్ ఒక్క ఎయిర్పోర్ట్తో. ఆల్రెడీ డేటా సెంటర్ ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతం చేశాడు మన నాయుడు అయితే. అండ్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు. తాను ఎంత పనికి ఆల్రెడీ నిరూపించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు ద్వారా అభివృద్ధి చెందినటువంటి కంప్లీట్ ప్రాజెక్టును చూపించి మా హయాంలోనే పనులన్నీ జరిగాయి, మా హయాంలో అనుమతులు అన్నీ వచ్చాయి అంటాడంటే ఇక ఆ మనిషిని ఏమన్నా ఏంటో కింద కామెంట్లో మీరే తెలియచేయండి.